హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంఎల్ఎం డైరీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ గ్లోబల్ ట్రేడ్ ద్వారా కొత్త బిజినెస్ ప్లాన్ తెలుసుకుందామండి. ఈ గ్లోబల్ ట్రేడ్ వాళ్ళు గాయత్రి ధీమహి మార్కెటింగ్ ట్రేడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మనకు గ్లోబల్ ట్రేడ్ అనే ఒక బిజినెస్ ప్లాను గత 4 నెలల క్రితం మనకి రిలీజ్ అయ్యింది. చాలా సక్సెస్ఫుల్గా నడుచుకు వస్తుందండి. బట్ ఈరోజు ఏంటంటే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన ఈ గ్లోబల్ ట్రేడ్ అనే సంస్థ ఒక రీపర్చేజ్ ప్లాన్తో పాటు చాలా రకాల అదనంగా బెనిఫిట్స్ని కూడా తీసుకువచ్చిందండి. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందుకోసం దయచేసి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన కంపెనీ యొక్క ప్రతి ఒక్క బిజినెస్ ప్లాను, ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మనం యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఒక గంట సింబల్ని కూడా క్లిక్ చేసి పెట్టుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఈ గ్లోబల్ ట్రేడ్లో ఆల్రెడీగా పాత వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ ప్లాన్లో మనం కొత్తగా వచ్చే ఈ అదనంగా వచ్చే ఇన్కమ్స్ అన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి. దాంతోపాటు మొత్తం టోటల్ ప్లాన్ అంతా కూడా ఇంకొకసారి మనం తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూసినట్లయితే మీకు చాలా మతిపోగొట్టే ఇన్కమ్స్ అనేది మనకి వస్తున్నాయండి. సక్సెస్ఫుల్గా నడుస్తున్న కంపెనీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ గురించి చెప్పుకుంటే కంపెనీ యొక్క ఎండి గారికి గత 30 సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్లో అపార అనుభవం ఉన్న వ్యక్తులండి. అలాగే మన ఈ గాయత్రి ధీమహి మార్కెటింగ్ ట్రేడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలులో స్థాపించబడిందండి. ఈ కంపెనీ ఈరోజు పుట్టుకొచ్చిన కంపెనీ కాదండి. గత 7 సంవత్సరాలుగా ఒక సక్సెస్ఫుల్గా నడిపించుకొస్తూ ఉన్న కంపెనీ ఇది. 100% ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండి. సో కంపెనీ ఒక ఇక్కడ మనం చూసుకోవచ్చండి. కంపెనీ ఓనర్ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే ఎలా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ అయితే ఎలా ఉంటుందో, గ్లోబల్ ట్రేడ్ ద్వారా వస్తే ఎలా ఉంటుందో మీరు పీపీటీలో చూసుకోండి. ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అలాగే మన కంపెనీ యొక్క ఫ్యూచర్ విజన్స్ అన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇప్పుడు ఈ కామర్స్లో అడుగుపెట్టిందండి. తర్వాత మనకి రియల్ ఎస్టేట్ ఉంది. నెక్స్ట్ క్రిప్టో ట్రేడింగ్ కూడా ఉందండి. అలాగే ఆన్లైన్ షాపింగ్ మాల్స్ కూడా పెడుతున్నారు. అలాగే సూపర్ మార్కెట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అలాగే ట్రేడింగ్లోకి ఒక కంపెనీ పేరు మీద సేల్స్ని కూడా తీసుకోవడానికి ఇలాగ రకరకాలుగా చాలా ఫ్యూచర్ విజన్స్ అనేది పెట్టుకోవడం వల్ల అందుకే ఈ ప్లాన్కి గ్లోబల్ ట్రేడ్ అనే పేరు పెట్టడం జరిగిందండి. అలాగే మన కంపెనీ యొక్క లీగాలిటీ చూసుకున్నట్లయితే మన కంపెనీ ఎంసీఏలో 2017లోనే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోబడిందండి. దాంతోపాటు కంపెనీ యొక్క ప్యాన్ నెంబర్ కూడా తీసుకున్నారు. దాంతోపాటు మనకి ఇక్కడ జిఎస్టీ సర్టిఫికేట్ కూడా రిలీజ్ చేశారండి. ఇవన్నీ మీకు ఇంకా క్లియర్గా కనిపించకపోవచ్చు. మీకు డైరెక్ట్గా నాకు డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు పీడిఎఫ్ అనేది పంపిస్తానండి. బట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికీ మీకు ఆల్రెడీగా మీ స్పాన్సర్ ఎవరైనా ఉంటే మీ స్పాన్సర్తో మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ మీ స్పాన్సర్ లేరు, మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, మీరు డైరెక్ట్గా అక్కడైనా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా ప్లాన్లోకి అనేది వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన గ్లోబల్ ట్రేడ్ అనేది ఇక్కడ వెబ్సైట్ అనేది చూడండి, www.globaltrade.co.in. ఇది మన కంపెనీ యొక్క వెబ్సైట్ అండి. ఇది కంప్లీట్గా ఈ కామర్స్ వెబ్సైట్. మీరు ఒకసారి క్లియర్గా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ స్పాన్సర్ ఐడి అనేది కంపల్సరీగా ఉండాలి. స్పాన్సర్ ఐడి అంటే మీకు ఎవరైతే మన కంపెనీ గురించి స్పాన్సర్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉండేది స్పాన్సర్ ఐడి తీసుకోండి. లేని ఇలా మనకి దాకా చెప్పుకున్నట్లుగా డిస్క్రిప్షన్లో ఉన్న కిందని మీకు స్పాన్సర్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా కూడా మనం ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మనం ఫ్రీగా జాయిన్ అయ్యి మనం ఏదైనా నచ్చిన ప్రొడక్ట్స్ అనేది మనం పర్చేజ్ చేసుకోవచ్చండి. మన కంపెనీలో ద్వారా చాలా రకాలుగా ప్రొడక్ట్స్ అనేది వస్తాయి. అలా పర్చేజ్ చేసుకోవడం ద్వారా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. కానీ చాలా తక్కువ ఇన్కమ్ అనేది రీపర్చేజ్ ఇన్కమ్ మాత్రమే వస్తూ ఉంటుందండి. కానీ మనం ఇక్కడ అదనంగా ఇంకా ఎక్కువగా ఇన్కమ్ సంపాదించుకోవాలి అంటే మనం ఇంకొక పని చేయవలసి ఉందండి. అదేంటంటే ఒక గోల్డ్ ప్యాకేజ్ అనేది 1799 రూపాయలు విత్ జిఎస్టీతో కలిపి మనం కనుక పే చేసి మన అకౌంట్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే బీభత్సకరమైన ఇన్కమ్స్ కూడా మనం సంపాదించుకోవచ్చండి. అది ఎలా వస్తుంది అన్నది మనం క్లియర్గా ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే మీరు ఐడి గనక రూ. 1799తో మనం ఐడి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ 10 రకాల ఇన్కమ్స్కి అర్హులం. దానితో పాటు మనకి కంపెనీ ఏమిస్తుంది అంటే ఒక డిస్కౌంట్ వ్యాలెట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి లైఫ్ టైం మెంబర్షిప్ అండి. లైఫ్ టైం మెంబర్షిప్ ద్వారా ఏంటి బెనిఫిట్ అంటే మీకు ముందుకు మీరు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుందండి. లైఫ్ టైం మెంబర్షిప్ అంటే మనం రూ. 1800 పే చేసేటప్పుడు రూ. 1500 మనకి డిస్కౌంట్ వ్యాలెట్ అనేది ఇస్తున్నారండి. ఈ డిస్కౌంట్ వ్యాలెట్ అనేది ప్రతి 40 డేస్కి మన వ్యాలెట్లోకి 1500 రిడీమ్ పాయింట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ 1500 రిడీమ్ పాయింట్స్తో మనం ఏదైనా సరే షాపింగ్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ 10-80% వరకు కూడా మనం మన వ్యాలెట్లో నుంచి రిడీమ్ చేసుకునే అవకాశం మనకు వస్తూ ఉంటుందండి. దానికోసమే మనం ఇక్కడ రూ. 1800తో మనం ఐడి యాక్టివేషన్ అనేది చేసుకుంటున్నాం. ఫస్ట్ యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి రూ. 1800తో వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకి కంపెనీ ఒక ప్రోడక్ట్ కూడా ఇచ్చేస్తుందండి. రూ. 1800 వర్తబుల్ ప్రోడక్ట్ అనేది మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ గురించి కూడా మీకు క్లియర్గా ఇంకో వీడియో చేయమంటే చేస్తానండి. ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్ ఏంటి అన్నది కూడా మీకు క్లియర్గా ఇంకో వీడియో కూడా మీకు చేస్తానండి. అదంతా కూడా హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్ అండి. ఇమ్యూనిటీ, ఈ రోజుల్లో ఇమ్యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి చాలా వరకు ఎవరికి తెలిసేది కాదండి. ఈరోజు మనకి కరోనా కారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ అనేది ఏంటన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందండి. కరోనా వస్తేనే ఇమ్యూనిటీ కాదండి, కరోనా వాళ్ళకి కూడా కరోనా రాకముందు కూడా ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. కానీ అదేంటనేది మనకి ఎవరికి కూడా చాలా వరకు తెలిసేది కాదు. దానివల్ల ఉపయోగాలన్నీ కూడా మీకు ఇంకో వీడియో ద్వారా చేసి చూపిస్తానండి. బట్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నాం, దానితో పాటు మనకి కంపెనీ ఏం చేస్తుందంటే డైలీ రిటర్న్ బోనస్ కింద రూ. 50 ఇస్తుందండి. చాలా సూపర్ కదండి ఇది. మన రూ. 1800 వర్తబుల్ ప్రోడక్ట్ తెచ్చేసుకుంటున్నాం. దాంతోపాటు కంపెనీ రోజుకి రూ. 50 చొప్పున 30 రోజుల పాటు మన వ్యాలెట్లోకి ఇవ్వడం జరుగుతుంది. 30 రోజులకి ఎంత అవుతుందంటే రూ. 1500 మనకి తిరిగి ఇస్తుందండి. బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గ్రహించవలసింది, ఈ రూ. 1500 మనం విత్డ్రా అనేది పెట్టుకోకూడదు. అంటే మనం డైరెక్ట్గా బ్యాంక్కి విత్డ్రా పెట్టకుండా మనం అక్కడే హోల్డ్ చేస్తున్నాం. అలా హోల్డ్ చేయడం వల్ల ఏంటి సార్ బెనిఫిట్ అంటే, అలా మనం రూ. 1500 హోల్డ్ చేయడం వలన మళ్ళీ ఇక్కడ మెంబర్షిప్కి ఉంటున్నాం కాబట్టి ఈ మెంబర్షిప్కి ప్రతి 40 రోజుల కింద మనం చెప్పుకున్నాం రూ. 1500 డిస్కౌంట్ వ్యాలెట్ అనేది ఇస్తుంటారు అనేది. ఆ రూ. 1500 ఇక్కడ మనం వదిలేస్తున్నాం. రూ. 1500 వదిలేయడం వల్ల ప్రతి 40 రోజులకి మన అకౌంట్ అనేది రీయాక్టివేట్ అవుతూ ఉంటుంది. అలా రీయాక్టివేట్ అవ్వడం వలన రీయాక్టివేట్ అయిన ప్రతిసారి మన వ్యాలెట్లోకి రూ. 1500 రిడీమ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈ రిటర్న్ బోనస్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చండి. సో మనకి ఇన్కమ్స్ ఎప్పుడు వస్తాయంటే మనం చేయవలసింది ఏంటంటే రిఫర్ చేసుకోవాలండి. జనరల్గా ఏదైనా సరే మనం ఇన్కమ్ కావాలంటే, మనం సంపాదించుకోవాలంటే మనం మన కంపెనీ గురించి, ఏ గ్లోబల్ ట్రేడ్ గురించి మీరు ఎలాగైతే తెలుసుకొని మీరు జాయిన్ అయ్యారో అలాగే మీ తెలిసిన వ్యక్తులకి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ చాలామంది మనం ఈరోజు వాట్సాప్లో ఎంతోమందికి ఎన్నో రకాలుగా ప్రొడక్ట్స్ పిక్చర్స్ అనేది షేర్ చేసుకుంటున్నాం. బట్ దాని గురించి మన ఈ కంపెనీ గురించి ఈ వీడియో షేర్ చేసి మీ రిఫరల్ లింక్ని కూడా మీరు షేర్ చేసుకొని ఈ కంపెనీ గురించి మీరు తెలియజేసినట్లయితే, అలాగే మనకి కంపెనీ జూమ్ మీటింగ్స్ కూడా పెడుతున్నదండి. జూమ్ మీటింగ్ కూడా మీకు లింక్ కూడా మీకు పెడతాను డిస్క్రిప్షన్లో. అక్కడ కూడా డైరెక్ట్గా జూమ్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. సో అలా చేయడం ద్వారా మనకి బెనిఫిట్స్ ఎటువంటివి వస్తున్నాయో మనం ఇక్కడ క్లియర్గా చూసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా మీరు ఎలాగైతే జాయిన్ అయ్యారో మీలాగా ఒక 10 మెంబర్స్ని కనుక మీరు రెఫర్ చేశారనుకోండి, ఒక్కొక్క వ్యక్తి నుండి మీకు రూ. 400 మనకు ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఎంతమందిని అయితే డైరెక్ట్గా అంటే 10 మంది అంటే 10 మంది కాదండి, ఎంతమందినైనా చేసుకోవచ్చు. మినిమం మనం ఇక్కడ 10 మ్యాట్రిక్స్ గురించి 10 మంది అని చెప్తున్నాం. 10 మందిని మనం చేసినట్లయితే ఫస్ట్ వ్యక్తి నుండి 10 మంది వ్యక్తుల వరకు, అంటే ఫస్ట్ లెవెల్లో మన స్పాన్సర్తో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మనకి డైరెక్ట్ రెఫరల్స్ అంటే ఒకటో లెవెల్లో ఉంటారు. వాళ్ళందరి నుండి మనకి ఒక్కొక్కరు చొప్పున రూ. 400 ఇవ్వడం జరుగుతుందండి. అంటే 10 × రూ. 400 అంటే రూ. 4000 మనకి మొదటి లెవెల్ నుంచి వస్తుంది. అలాగే వాళ్ళు కూడా
వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళు రిఫర్ చేస్తారు. వాళ్ళు రిఫర్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ ఫస్ట్ లెవెల్‌లో నుంచి రూ. 400 వాళ్ళకి వస్తాయి. వాళ్ళు డౌన్‌లో వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఇన్‌డైరెక్ట్ మెంబర్స్. అంటే రెండో లెవెల్‌లోకి వెళ్తారు. అలాగే వాళ్ళ కిందనే అలాగే 7 లెవెల్స్ వరకు మనకి ఇన్‌కమ్ వస్తుందండి. అలాగే రెండో లెవెల్ నుంచి ఏడో లెవెల్ వరకు మనకి 100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా గనక ఎవరి పనిని వాళ్ళు పూర్తి చేస్తున్నట్లయితే 10 మ్యాట్రిక్స్‌లో మనం చెప్పుకున్నామండి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా 10 ఎవరి పనిని వాళ్ళు పూర్తి చేసినట్లయితే 7 లెవెల్ కంప్లీట్ చేసేసరికి మనకు వచ్చే ఇన్‌కమ్ ఎంతండి? 111 రూపాయల కన్నా అధికంగా ఇన్‌కమ్ అనేది మనం ఓన్లీ రిఫరల్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇది మనకి న్యూ డిఆర్బి అంటే డైరెక్ట్ రెఫరల్ బోనస్ అండి. డైరెక్ట్ రెఫరల్ బోనస్. న్యూ అంటే ఏంటి? ఓల్డ్ అంటే ఏంటి అనుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ టైం జాయిన్ అయ్యేటప్పుడు ఆ వ్యక్తి మీద నుంచి వచ్చే ఇన్కమ్. బట్ మళ్ళీ ఇదే టీం నుండి ఇదే సేమ్ మెంబర్స్ నుండి 40 డేస్ తర్వాత మనం రీబెట్ అవుతుంటారు కదండి. రీయాక్టివేట్ అవుతారని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అలా రీయాక్టివేట్ అయ్యేటప్పుడు కూడా మనకి ఇన్కమ్ వస్తుందండి. అది ఎలా వస్తుందో మనం ఇక్కడ తెలుసుకుందామండి. దాన్నే మనం అప్డేట్ డిఆర్బి అంటాం. అంటే అప్డేట్ డిఆర్బి వ్యాలెట్. ఈ అప్డేట్ డిఆర్బి అంటే ఇక్కడ మనం మొదటి లెవెల్‌లో 10 మంది అని చెప్పుకున్నాం కదండి ఇక్కడ 10 మంది. ఇక్కడ అంటే 3 మ్యాట్రిక్స్‌లు ఏసారు. ఇక్కడ 10 మ్యాట్రిక్స్ ఏసుకుంటే చాలా బీభత్సంగా ఇన్కమ్ అనేది కనిపిస్తది కాబట్టి, అంత పెద్దది ఏసుకోవసరం లేదు కాబట్టి ఒక తక్కువలో ఏసుకుందాం. ఒక ముగ్గురు చొప్పున మనం వేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళ మీద నుంచి ఫస్ట్ మనం ఎంత రూ. 400 తీసుకుంటున్నాం కదండీ! ఆ వ్యక్తి అందరూ రీయాక్టివేట్ అయితే, రీబెత్ అయితే వాళ్ళ మీద నుంచి మనం రూ. 200 తీసుకోవచ్చండి. అంటే ముగ్గురు అయ్యారనుకోండి ఎగ్జాంపుల్‌గా 3,600 మళ్ళీ వాళ్ళ మీద నుంచి వస్తుంది. అలా 10 మంది అయితే 10,20,000 వస్తది. బట్ అలాగే రెండో లెవెల్ నుండి 8 లెవెల్ల వరకు ఏడో లెవెల్ వరకు ఎవరు ఎక్కడ రీయాక్టివేట్ అయినా, వాళ్ళు ఎవరు జాయిన్ అయినా మనకి అక్కడ రూ. 100 వచ్చింది. అదే వ్యక్తి మళ్ళీ 40 రోజుల తర్వాత రీయాక్టివేట్ అయితే మళ్ళీ రూ. 50 వస్తుందండి. అంటే అందులో 50% వరకు మళ్ళీ మనకి ఇక్కడ తీసుకునే అవకాశం మనకు వచ్చింది. బట్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ జాయినింగ్ అయ్యేటప్పుడు 7 లెవెల్స్ వరకే మనకి ఇన్కమ్ ఇచ్చారు. కానీ 8దో లెవెల్‌లో జాయిన్ అయితే మనకి ఏమీ రాదుకుండా పోతుందన్న ఒకే ఉద్దేశంతో 8 నుండి 15 లెవెల్ వరకు కూడా రీఅప్డేట్ మీద నుంచి కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చండి. అంటే 8దో లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు ఎవరైనా ఎక్కడైనా రీఅప్డేట్ జరిగిందంటే ఒక్కొక్క ఐడి మీద నుండి రూ. 25 వరకు మనకు వస్తుందండి. అలాగా గనక 15 అంటే ఒక 3 మ్యాట్రిక్స్‌లో గనక 15 లెవెల్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందో చూడండి. 53,81,86,000 అబ్బబ్బా! ఎంత ఇన్కమ్. అందుకోసమని ఇక్కడ కంపెనీ కూడా 3 మ్యాట్రిక్స్ అని చెప్పిందండి. 10 మ్యాట్రిక్స్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇక్కడ 100% సక్సెస్ అంటే 100% వస్తది అనే క్లారిటీ అని మనం చెప్పుకోకూడదండి. ఇందులో 1% అయినా సరే వర్కౌట్ అయినా చాలా బీభత్సమైన ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. ఇలాగ ప్రతి ఇన్కమ్ అంతా కూడా ప్రతి 40 రోజులకి అంటే ఎవ్రీ మంత్ ఉన్నది. ఎవ్రీ మంత్ అంటే మనకి 30 రోజులు కౌంట్ అండి. కానీ ఇక్కడ 30 వర్కింగ్ డేస్ అండి. అంటే 30 పని దినాల పాటు కాబట్టి మనకి 40 రోజులకి అనేది ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి మంత్ కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ రీయాక్టివేట్ అవుతుంటారు, వస్తూ ఉంటారు. బట్ ఇంకొకటి ఏంటంటే రీయాక్టివేట్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలండి. అంటే మన కిందన ఎవరో ఒకరు రీయాక్టివేట్ అయితే చాలు మనం ఆటోమేటిక్గా రియాక్టివేషన్ అవుతుంటాం అలాగా. ఓకే ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే లీడర్షిప్ ఆర్ఓబి అండి. లీడర్షిప్ ఆర్ఓబి అంటే చాలా కంపెనీలు చూసామండి. ఏంటంటే ఈ రోజుల్లో ఆర్ఓఐ పద్ధతిలో ఇస్తున్నారు ఇన్కమ్. ఆర్ఓఐ కాదండి, ఇది ఆర్ఓవి అండి. ఇక్కడ లీడర్షిప్ ఆర్ఓబి అంటే మనం చెప్పుకున్నాం కదండి 7 లెవెల్ల వరకు అక్కడ ఫస్ట్ లెవెల్‌లో రూ. 400 డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. సెకండ్ లెవెల్ నుంచి ఏడో లెవెల్ వరకు రూ. 100 డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. అదే టీం నుండి ఆ వ్యక్తులు ఏడో లెవెల్ వరకు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ మీద నుంచి డైలీ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం మనకి ఇక్కడ కలుగుతుందండి. ఆ డైలీ ఇన్కమ్ ఎలాగంటే మొదటి లెవెల్‌లో ఎంతమంది ఉంటే ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారనుకోండి. 10 ఇంటూ ఒక్కొక్క రూపాయి రూ. 10 వస్తుందండి రోజుని మీకు లైఫ్ టైం వస్తూ ఉంటుంది అలాగా. అలాగే రెండో లెవెల్‌లో 100 మంది ఉన్నారనుకోండి. వాళ్ళ మీద నుంచి కూడా ఒక్కొక్క రూపాయి వస్తది. అంటే 100 ఇంటూ రూ. 1 అంటే రూ. 100 మళ్ళీ వస్తుంది. అప్పుడు మీరు ఎంతకెళ్తున్నారు? రూ. 110కి మనం డైలీ ఇన్కమ్‌కి వెళ్ళామండి. మూడో లెవెల్‌లో గనక 1000 మంది వచ్చారనుకోండి. 1000 మందే కాదు 100 మందే ఉన్నాయనుకోండి. ఒక్కొక్క టీం నుండి ఒక్కొక్క వ్యక్తి నుండి రూ. 2 ఇస్తున్నారు.
అలాగే 4వ లెవెల్లో నుంచి రూ. 3 వస్తుంది, 5వ లెవెల్లో నుంచి రూ. 4 వస్తుంది, 6వ లెవెల్ నుంచి రూ. 5, 7వ లెవెల్ నుంచి రూ. 6. ఈ విధంగా ఈ 7 లెవెల్ వరకు ఎవరైతే ఎక్కడ జాయినింగ్ వస్తుందో అక్కడ రిఫరల్ ఇన్కమ్తో పాటు ఆ వ్యక్తి మీద నుంచి మళ్ళీ డైలీ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉందండి. ఖచ్చితంగా ఈ 7 లెవెల్ ఇన్కమ్ కావాలంటే మన డైరెక్ట్ రిఫరల్స్ని కూడా పెంచుకోవాలండి. అంటే ఇక్కడ చూడండి, కంపెనీ ఒక కండిషన్స్ కూడా పెట్టింది. ఎలాగంటే ఒకటో లెవెల్ నుంచి ఇన్కమ్ తీసుకోవాలంటే ఒకటే జాయిన్ చేసాం అనుకోండి డైరెక్ట్గా, మనం ఒకటో లెవెల్లో ఉన్న వాళ్ళ మీద నుంచి తీసుకుంటాం. ఇద్దరిని జాయిన్ చేసాం అనుకోండి డైరెక్ట్గా, అంటే 2వ లెవెల్లో వచ్చిన వాళ్ళ మీద నుంచి తీసుకుంటాం. 3వ లెవెల్లో నుంచి ఎవరైనా జాయిన్ అయినా సరే వాళ్ళ మీద నుంచి రాదు. అప్పుడు మనం ఏం చేయాలి, 3వ డైరెక్ట్ రిఫరల్ని కంపల్సరీగా జాయిన్ చేయించాలి. ఇలాగమాట 7 లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే 7 డైరెక్ట్ రిఫరల్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి 100% ఇందాక చెప్పుకున్నాం కదండి, 100% వర్క్ అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్గా 1% వర్క్ అయినా రోజుకి 6 లక్షల రూపాయల కన్నా అధికంగా మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉందండి. ఓన్లీ లీడర్షిప్ ద్వారా. అక్కడ రిఫరల్ ఇన్కమ్ కామన్ అండి, రిఫరల్ ఇన్కమ్ వస్తే ఇది రాదా అనుకోవద్దు, అది వస్తుంది. డిఆర్బి అంటే రీబెత్ ఇన్కమ్ వస్తుంది, నెక్స్ట్ లీడర్షిప్ ఇన్కమ్ వస్తుంది. ఈ 3 కంటిన్యూ అవుతాయి. దాంతోపాటు మనకి ఇంకో ఇన్కమ్ ఏంటంటే ఆటో ఫుల్ ఇన్కమ్ కూడా మనం వెళ్తామండి. ఈ ఆటో ఫుల్ ఇన్కమ్ అనేది మన టీంతో అసలు సంబంధమే లేదండి. ఎందుకంటే ఏ రోజైతే మనం ఐడి యాక్టివేట్ చేసుకుంటామో ఆ రోజే మనం ఆటో ఫుల్కి వెళ్ళిపోతాం. ఆటో ఫుల్ ఇన్కమ్ ద్వారా మనకి ఏంటంటే ఇక్కడ 2 మ్యాట్రిక్స్ 4, 8, 16 మ్యాట్రిక్స్ ద్వారా మనకి అవుతుందండి. మనం ఎలాగైతే మనం వెళ్ళామో మన తర్వాత వచ్చిన ఆల్ ఓవర్ ఇండియాలో కంపెనీకి ఎక్కడ ఏ జాయినింగ్స్ వచ్చినా సరే వాళ్ళందరినీ ఇద్దరు చెప్పడం పెంచుకుంటూ వెళ్తుంటుంది. అలాగే మన డౌన్లోకి ఇద్దరు వచ్చేటప్పుడు రూ. 100 వస్తుందండి. ఈ రూ. 100ని మనం విత్డ్రా ఇవ్వకుండా కంపెనీ ఏం చేస్తుంది అంటే 2వ లెవెల్కి అప్గ్రేడ్ చేస్తుంది. 2వ లెవెల్లో మనకి ఎంత వస్తుందండి, రూ. 200 వస్తుందండి. అలాగా 4 లెవెల్ కంప్లీట్ చేసేసరికి రూ. 27,600 మనం ఆటో ఫుల్ ఇన్కమ్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చండి. ఓకే, ఇది ఆటో ఫుల్ ఇన్కమ్ అండి. నెక్స్ట్ లీడర్షిప్ రాయల్టీ అండి. దయచేసి ఫ్రెండ్స్ కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని ఎవరు గ్రహించవచ్చు అండి. మనం ఇక్కడ సింపుల్గా కొంచెం చెప్తాను. మీరు ప్రతిరోజు జూమ్ మీటింగ్ అనేది మనకి ఇక్కడ కంపెనీ పెడుతుంది కాబట్టి జూమ్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వండి. జూమ్ మీటింగ్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే వాట్సాప్కి ఒక మెసేజ్ పెట్టండి, మీకు అది కూడా పంపిస్తానండి. ఈ లీడర్షిప్ రాయల్టీ అంటే ఇక్కడ మనకి మన గోల్డ్, డైమండ్ అనేసి ఒక 2 క్యాడర్స్ అనేది ఇచ్చారండి. గోల్డ్ కంటే మనం డైరెక్ట్గా 15 రోజుల్లో కనుక 4 డైరెక్ట్ రిఫరల్ జాయిన్ చేస్తే అక్కడ రిఫరల్ ఇన్కమ్ వస్తుందండి. రిఫరల్ ఇన్కమ్తో పాటు మనం ఇక్కడ ఏంటంటే గోల్డ్ అవుతాం లీడర్షిప్ రాయల్టీలో. గోల్డ్ అయితే మనకి ఏంటి బెనిఫిట్ అంటే కంపెనీకి వచ్చే టర్న్ ఓవర్, అంటే కంపెనీకి వారం అంతా కలిపి ఎంత జాయినింగ్స్ అయితే వస్తాయో ఆ జాయినింగ్ ఫీజుల నుంచి 5% అనేది తీసి ఈ ఎంతమంది అయితే గోల్డ్కి ఇచ్చిపోతారో వాళ్ళందరికీ షేర్ చేస్తారండి. ఒక వ్యక్తికి మ్యాక్సిమం 50,000 వరకు షేర్ చేస్తారు వారంలో. ఇది చాలా మిరాకిల్ అండి. ఎందుకంటే 4 అంటే చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరు 4 డైరెక్ట్ జాయిన్ చేస్తే చాలు 5% కంపెనీ టర్న్ ఓవర్ మీద నుంచి వెళ్ళిపోతాం. అలాగే డైమండ్ అయ్యామనుకోండి, డైమండ్ అంటే సెకండ్ లెవెల్లో కూడా 16 అవ్వాలి. ఫస్ట్ నలుగురు కింద 4 16 చేస్తారనుకోండి డైమండ్కి వెళ్ళిపోతాం. అది ఎన్నో రోజుల్లో 30 డేస్లో కంప్లీట్ చేసినట్లయితే అప్పుడు మనం డైరెక్ట్గా ఇంకో 5% కలిపి 10%కి వెళ్ళిపోతామండి. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కంపెనీగా 10%కి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 10% షేర్ చేస్తుంది. ఈ 10%కి మనం 4 16 చేసేసుకుంటే 10%కి అనేది వెళ్ళిపోతాం. అది వారానికి ₹1,00,000 వరకు కూడా ఈ రాయల్టీ తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి టీమ్ పర్చేజ్ బోనస్ అండి. ఈ టీమ్ పర్చేజ్ అంటే మనకి ఇక్కడ రీపర్చేజ్ అంటే మనకి ఇక్కడ డిస్కౌంట్ వ్యాలెట్ ఇచ్చింది. ఆ డిస్కౌంట్ వ్యాలెట్ని వాడుకున్నా మనకి రీపర్చేజ్ ఇన్కమ్ కూడా వస్తుందండి. ఆ డిస్కౌంట్ వ్యాలెట్ని మనం వాడుకున్నట్లయితే మనకి కొన్ని బీవీస్ అని కేటాయిస్తారు. ఆ బీవీస్ రూపంలో మనం రీపర్చేజ్ ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చండి. సింపుల్గా చెప్తానండి, మీకు ఇంకా డెప్త్గా కావాలంటే మీటింగ్ ఖచ్చితంగా రండి. టీమ్ను 1వ లెవెల్ నుండి 15వ లెవెల్ వరకు టీమ్స్ ద్వారా మనకు వచ్చే రీపర్చేజ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే మొదటి లెవెల్లో అంటే ఎగ్జాంపుల్గా 100 పీవీ అంటే 100 బీవీ ఈజ్ ఈక్వల్ టు 1 పీవీ అండి. అంటే 100 బీవీ మనం చేస్తే ఒక పీవీ కింద కౌంట్ అవుతుంది. ఒక పీవీ అంటే ముగ్గురు వ్యక్తులు కనుక మనం ఒక్కొక్క పీవీ చేశారంటే అప్పుడు మనకి వచ్చేసి 3 పీవీ కౌంట్ అవుతుందండి. 3 పీవీ ఇంటూ 10% మనకంటే ₹30 మనకి ఇన్కమ్ అండి ఆ 3 టీముల నుండి. అలాగే సెకండ్ లెవెల్లో కనుక అంటే ఫస్ట్ లెవెల్లో 3 పీవీ అని కాదండి, ఎంతైనా చేసుకోవచ్చు. ఒక పీవీకి 10%. 2వ లెవెల్లో నుంచి
4%, రెండో లెవెల్ నుంచి ఐదో లెవెల్ వరకు 4% వస్తుంది. ఆరో లెవెల్ నుండి ఈ 9వ లెవెల్ వరకు 3% వస్తుందండి. 10వ లెవెల్ నుండి 15వ లెవెల్ వరకు 2% మనకి ఇక్కడ రీపర్చేజ్ ఇన్కమ్ కూడా వస్తుందండి. ఈ రీపర్చేజ్ ఇన్కమ్ అంతా కూడా మనకి పీవీస్ మీద బీవీస్ మీద కౌంటింగ్ అనేది అవుతూ ఉంటుందండి. ఓకే, ఇది రీపర్చేజ్ ఇన్కము. నెక్స్ట్ ఏంటంటే టీమ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఈ టీమ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ అయిన ఇన్కమ్ అండి ఇది. ఎగ్జాంపుల్గా ఎలాగంటే మన డౌన్లో ఉన్న టీం, ఎగ్జాంపుల్గా మీరు డైరెక్ట్గా ఒక 10 మెంబర్స్ని జాయిన్ చేశారనుకోండి, ఒక్కొక్క వ్యక్తి 1000 సంపాదించారనుకోండి, ఆ 10 మెంబర్స్ కలిపి ఒక 10,000 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ 10,000 మీద నుంచి కూడా మనకి ఇక్కడ 50% మనకు ఇన్కమ్ వస్తుందండి. వాళ్ళు ఎంతైతే తీసుకుంటే అందులో 50% మనకి టీమ్ పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఓకే, అది వచ్చేసి మనకి టోటల్ 1,500 వరకు తీసుకోవచ్చండి. ఇక్కడ సీలింగ్స్ అనేది పెట్టారు. ఓకే, సారీ అండి, ఇంకా మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇది ఏంటంటే ఇక్కడ మనం మినిమం అంటే ఒక వ్యక్తి మీరు జాయిన్ చేశారనుకోండి, ఆ వ్యక్తి 1000 రూపాయలు అంటే ఒక ముగ్గురు వ్యక్తులను జాయిన్ చేశారు. ఆ ముగ్గురు వ్యక్తులు కలిపి 3,000 సంపాదించుకున్నారు అనుకోండి. వాళ్ళు 3,000 సంపాదించుకుంటే వాళ్ళకు 3,000 నుంచి మీకు 50% ఇస్తారు. అంటే మీకు 1,500 రూపాయలు మీకు ఇన్కమ్ వచ్చిందండి. ఇలాగే 3 లెవెల్ అంటే వీళ్ళు ముగ్గురు కిందని ముగ్గురు చొప్పున 9 మంది రెండో లెవెల్లోకి వచ్చారనుకోండి. ఈ రెండో లెవెల్లో కూడా 9,000 వాళ్ళు ఎర్న్ చేసుకుంటే మీకు 10% వస్తుందండి. వాళ్ళ ఎర్నింగ్ మీద నుంచి 10% అంటే 900 రూపీస్ అంటే టోటల్గా. అలాగా ఈ విధంగా 15 లెవెల్ వరకు కూడా ఎవరు సంపాదించుకుంటే కింద వాళ్ళ సంపాదించుకున్న ఇన్కమ్ మీద నుంచి కూడా మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చండి. చూసారు కదండి, ఫస్ట్ లెవెల్లో సంపాదించుకున్న వాళ్ళ మీద నుంచి 50% వస్తుంది. రెండో లెవెల్లో సంపాదించుకున్న వాళ్ళ మీద టీం మీద నుండి 10%, మూడో లెవెల్ నుంచి 5, 4, 3, 2 అలాగా 1% వరకు 15 లెవెల్ వరకు. 15 లెవెల్లో వాళ్ళు ఏదైనా 1,000 రూపాయలు సంపాదించుకుంటే 1% 100 రూపాయలు కూడా మీకు వస్తుంది. సారీ, అలాగన్నమాట. ఇలాగ టీమ్ పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ క్లబ్ బెనిఫిట్స్ అనేది కూడా ఇచ్చారు. ఈ క్లబ్ బెనిఫిట్కి ఎలిజిబిలిటీ మనం చూద్దామండి. ఈ క్లబ్ బెనిఫిట్కి ఎలిజిబుల్ అవ్వాలంటే గోల్డ్, ప్లాటినం, రుబే, డైమండ్, చైర్మన్, ఈ విధంగా ఈ 5 క్లబ్స్కి ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే డైరెక్ట్ మెంబర్సు ముగ్గురుంటే ఈ 3 గ్రూపుల నుంచి 3,000 పీవీ కనుక వస్తే మనం గోల్డ్ అవుతామండి. అక్కడ ఒక్కొక్క గ్రూప్ నుండి మినిమం 600 పీవీకి తగ్గకూడదు. అలాగే మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ 3,000 ఉన్నారనుకోండి, 3,000 పీవీ వచ్చిందనుకోండి, మనం గోల్డ్కి అవుతాము. అలాగా 3 గ్రూపుల నుండి 9,000 పీవీ వచ్చిందనుకోండి, మనం ప్లాటినంకి ఎలిజిబిలిటీ అవుతాము. రూబోకి ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే ఒక్కొక్క గ్రూపు నుండి కూడా మినిమం 4,600 తగ్గకుండా టోటల్గా 27,000 పీవీ కనుక వస్తే గ్రూప్ మొత్తం మీద కలిపి 27,000 పీవీ వస్తే మనం రూబేకి ఎలిజిబిలిటీ అవుతామండి. మనం డైరెక్టర్ అవ్వాలి అంటే ఒక్కొక్క గ్రూప్ నుండి 13,300 మినిమం ఉండి మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. 81,000 పీవీ అయితే డైరెక్టర్ అవుతామండి. అలాగే చైర్మన్ అవ్వాలంటే 3 డైరెక్టర్స్ మన దగ్గర ఉంటే, మన డౌన్లో ఉంటే మనం చైర్మన్ అవుతాం. ఈ విధంగా మనం క్లబ్కి ఎలిజిబిలిటీ అండి. ఈ క్లబ్కి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, ఈ క్లబ్ బెనిఫిట్ ఏంటో మనం ఇక్కడ చూద్దామండి. ఈ క్లబ్ బెనిఫిట్ ఏంటంటే గోల్డ్ అయిన వాళ్ళకి సెల్ఫ్కి బిజినెస్ మీద నుంచి 2% ఇస్తూ వాళ్ళకి మంత్లీ ఏం చేస్తుంది అంటే 5,000 రూపీస్ ప్రతి నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎన్ని నెలల పాటు అంటే 12 నెలల పాటు. ఒక్కసారి మనం గోల్డ్కి అచీవ్ అయ్యామంటే, ఇక్కడ గోల్డ్కి అచీవ్ అవ్వాలంటే ఇక్కడ ఎలా ఉందో చూడండి, పైన మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చారు. ఒకసారి మనం గోల్డ్కి అచీవ్ అయ్యామంటే ప్రతి నెల 5,000 రూపాయల జీతం కూడా మనకు వస్తుందండి. ప్లాటినంకి అచీవ్ అయ్యామంటే మళ్ళీ 2%, 1% ట్రావెల్ ఫండ్, సెల్ఫ్ పీవీ మీద బీవీ అనేసి 1% కలిపి 2% ఇస్తూ 10,000 రూపీస్ శాలరీ ఇస్తున్నారండి 12 మంత్స్. అలాగే రుబేకి 20,000 శాలరీ వస్తుంది. డైరెక్టర్స్కి 40,000 శాలరీ వస్తుంది. చైర్మన్కి 50,000 శాలరీ వస్తుందండి. చైర్మన్కి వచ్చేసరికి లైఫ్ టైం శాలరీ అనేది. అలాగే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 10% అనేది లైఫ్ టైం ఉంటుందండి. ఒక్కసారి చైర్మన్ అయిపోయామంటే లైఫ్ టైం మనకి 50,000 శాలరీతో పాటు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 10% కూడా వస్తూ ఉంటుందండి. దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీకు ఖచ్చితంగా మీటింగ్ అనేది అటెండ్ అవ్వండి సార్. అలాగే లేదంటే కాల్ సెండ్ చేయొచ్చు మీరు అప్లైనర్కి. నెక్స్ట్ ఇంకా క్లబ్ బెనిఫిట్ కూడా ఉందండి. క్లబ్ బెనిఫిట్స్కి బోనస్ కూడా ఇచ్చారు. గోల్డ్ అయితే
గోవా టూర్ తీసుకెళ్తారండి. అలాగే ప్లాటినం అయ్యామంటే బెంగుళూరు టూర్ వెళ్తావు. రుబే అయినామంటే టూర్ వ్యాలెట్ కింద 75,000 ఇస్తారండి. డైరెక్టర్ అయ్యామంటే కార్ ఫండ్ కింద 2 lakhs ఇస్తున్నారు. చైర్మన్ అయ్యామంటే లగ్జరీ కార్ ఇచ్చి ఒక 10 lakhs రూపీస్ క్యాష్ కూడా ఇవ్వడం జరుగుతుందండి రివార్డు కింద. ఈ విధంగా మనం క్లబ్ బెనిఫిట్స్కి ఈ విధంగా రివార్డ్స్ కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది కామన్గా అందరికీ ఉంటుందండి. ఇక్కడ టైం లిమిట్స్ అనేది ఏం లేదు. మనకి 10 మ్యాట్రిక్స్లో కనుక చేసుకుంటే 2వ లెవెల్ పూర్తయితే స్మార్ట్ ఫోన్ వస్తుంది. 3వ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే ల్యాప్టాప్, 4వ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే బైకు, 5వ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే గోల్డ్ వస్తుందండి. 6వ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే కార్ ఫండ్ వస్తుంది. 7వ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే హౌస్ ఫండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా అవార్డ్స్ కూడా మనం తీసుకోవచ్చండి. అలాగే దాంతోపాటు టర్మ్స్ అండ్ కండిషన్స్ చివరిగా మనం చూసుకుందామండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసరికి ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. టీడీఎస్ 5%, అడ్మిన్ ఛార్జెస్ 15% కలిపి మనకి డిడక్షన్ 20% ఉంటుందండి. నెక్స్ట్ 24/7 అంటే ఏ టైంలో అయినా సరే మనం విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు. ఐఎంపీఎస్ పే అవుట్ అండి. నెక్స్ట్ మినిమం విత్డ్రా వచ్చేసి 400 రూపీస్, మ్యాక్సిమం వచ్చేసి 49,000 వరకు విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు అండి. ఓన్లీ ఒక అకౌంట్కి ఒకటే ఐడి అండి, అంతమించి ఎక్కువ ఐడీలు అనేది ఇవ్వకూడదు. ప్రతి అకౌంట్ హోల్డర్ కూడా డైలీ ఎర్నింగ్ అనేది 5,000 అబోవ్ దాటారంటే కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ సిస్టమ్ డెవలప్మెంట్ ఛార్జెస్ కోసం 10% అనేది కంపెనీకి ఇవ్వాల్సి వస్తుందండి. అలాగే లీడర్షిప్లో లెవెల్ ఆర్ఓబి అంటే డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకి మండే నుండి ఫ్రైడే వరకే వస్తుందండి. సాటర్డే సండే అనేది రాదు. నెక్స్ట్ లీడర్షిప్ రాయల్టీ ఉన్నది కదండి. రాయల్టీ వచ్చేసి మనకి వీక్లీ అండి. ఇందాకే మనం చెప్పుకున్నాం రాయల్టీ ఇన్కమ్ అంతా కూడా మనకి వీక్లీ అనేది కౌంట్ అవుతుందండి. విత్డ్రాకి వచ్చేసి పాన్ నెంబర్ కనుక మనం లేకపోతే 10% అదనంగా డిడక్షన్ అనేది జరుగుతుంది. ఇది మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ప్లాన్ అంతా అర్థమై ఉంటుందండి. అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి, మీకు క్లియర్గా చెప్తాను. మీరు ఎవరైతే స్పాన్సర్ అయితే ఇచ్చారో ఆ స్పాన్సర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి. ఒకవేళ మీకు స్పాన్సర్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయ్యి నాకు కాల్ చేయొచ్చండి. అలాగే జూమ్ మీటింగ్ కూడా లింక్ పంపిస్తాను. ఒకసారి మీటింగ్ కూడా మీరు అటెండ్ అవ్వండి. ఇంకా మంచి డౌట్స్ ఏమైనా మీకు తెలియని డౌట్స్ ఏమైనా ఉంటే ఆ మీటింగ్లో మనకి క్లారిటీ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.